श्रीराम जय राम रघुराम। ఓం నమో వెంకటేశాయ। నదీరమణ బంధనం మతిమతాముదారంధనం జగద్ధితరంధనం సకలకామనిష్యందనం విలిప్తహరిచందనం వినుతయాత సంక్రందనం భజామి రఘునందనం పవననందనస్యందనం। సముద్రమును సేతువుతోటి బంధించినటువంటి వాడు, బుద్ధిమంతులందరికీ కూడా గొప్ప ధనము వంటివాడు, జగత్తుల యొక్క తాపములన్నింటినీ కూడా తొలగించి జగత్తులను సకల సంపదలతోటి కూడా నింపేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు, ఇంద్రాది దేవతలందరి చేత కూడా ఎల్లప్పుడూ స్తుతించబడేటటువంటి వాడు, మతిమతాం వరిష్ఠుడైనటువంటి ఆంజనేయ స్వామినే వాహనముగా కలిగినటువంటి శ్రీరామచంద్రుడు భక్తులందరినీ కూడా అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీవారి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలతూగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో నాదనీరాజనం మండపం నుండి నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం సకల సంపత్ప్రదమైనటువంటి బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 203వ రోజులో ప్రవేశించాము। మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని శ్రీ గురు ధ్యానపూర్వకంగా సత్సంకల్పంతో మనందరము కలిసి ప్రారంభించుకుందాము। ఓం నమో వెంకటేశాయ। శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే। అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్య సద్బుద్ధి సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 28తమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రపారాయణం
శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకిర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాం గతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేదవేద్యే పదే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే అష్టావింశతితమః సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. బాఢమిత్యేవ కాకుత్స్థః ప్రహృష్టేనాంతరాత్మనా జగ్రాహమంత్రగ్రామంతే అప్యుపతస్థుశ్చ రాఘవం. మహామహిమాన్వితమైనటువంటి అస్త్ర సముదాయాన్ని అంతను గురుదేవులు విశ్వామిత్రుల వారు రామచంద్రమూర్తికి ధరాదత్తం చేశారు. కొన్ని గ్రంథాల్లో వర్ణించారు, గురు పరంపరకు ఒకానొక సంప్రదాయంలో సదాశివుడు మూలము అని, ఒకానొక సంప్రదాయంలో శ్రీనివాసుడు మూలము అని, శ్రీనివాస సమారంభం అని మొదలుపెట్టి సదాశివ సమారంభం అని మొదలుపెట్టి వారి వారి సంప్రదాయాన్ని అనుసరించి ప్రార్థన చేస్తారు. చాలా అతి విలువైనటువంటి అంశాలన్నీ ఇవాల్టి విషయాల్లో మనకి కనిపిస్తున్నాయి. పెద్దలు చాలా విస్తృతంగా చెప్పారు. వీలైనంత వరకు సమయాన్ని అనుసరించి మనం సంక్షేపంగా చెప్పుకుందాం. ఇది తెలుసుకోకపోతే కేవలం ఇది ఒక టీవీ ప్రోగ్రాం మాదిరిగా అయిపోతుంది. ప్రతి ఒక్క టీవీ కూడా మనకి ఆచార్య స్థానంలో ఉండి మనలో ఒక కొత్త సంస్కరణను కలిగించి మనల్ని మంచిగా బాగు చేయాలి అంటే ఇప్పటి దేశకాలమాన పరిస్థితుల్ని బట్టి మనం కాస్త సావధానంగా మనకి ఏ మాధ్యమం ద్వారా ఈ అంశం అందుతోందో అక్కడే కాస్త విశ్వాసం ఉంచి దీన్ని ఆలకించుకోవాలి. ఎందుకు అవతారమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రమూర్తికి ఒకరెవరో చెప్పాల్సిన అవసరం? దానికి ముందు చిన్న మాట అనుకుందాం. ఇంతకుముందు ఏమన్నామంటే సదాశివ సమారంభం అని అంటారు అని. ఈ అస్త్రాలన్నీ మనం గతంలో అనుకున్నట్లుగా మహావిష్ణు తేజములు. వాటిని అనుష్ఠించి ఆరాధించి లోకానికి ఉపకారం చేయడం కోసం దాని శక్తిని మన వాళ్ళు చెప్తుంటారు కదా, అవుట్కమ్ అంటారు కదా, దాని నుంచి వచ్చినటువంటి ప్రభావాన్ని చూపించిన వ్యక్తి పరమశివుడు. హాలాహల భక్షణం అదంతా మనం అనుకున్నాం కదా. అలాంటి పరమశివుని యొక్క దివ్యానుగ్రహం లేనిదే వీటిని చేజిక్కించుకోవడం సాధ్యం కాదు. కనుక విశ్వామిత్రుల వారు వీటన్నింటి గురించి నిన్నటి రోజున ఆఖరి శ్లోకం ఒకటి గడిచిందే, అది మర్చిపోయాం, మనం చెప్పుకోలేదు. భృశాశ్వతనయాన్ రామ భాస్వరాన్ కామరూపిణ ప్రతీచ్ఛ మమ భద్రంతే పాత్రభూతోసి రాఘవ అన్నమాట. ఆ మాటలో తెలుస్తాయి మనకి ఈ విషయాలన్నీ. మహేశ్వరుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో
భృశాశ్వుడు అనేటటువంటి ఒకానొక ప్రజాపతి గారికి సంతతిగా అవతరించినటువంటి దివ్యశక్తులు ఇవన్నీ. అలాంటి వాటిని మహేశ్వరానుగ్రహం వల్ల గొప్ప తపస్సు చేసి ఆ పరమశివుణ్ణి మెప్పించి నేను పొందాను రామచంద్ర అని ఒక్కసారి తన ఆదిగురువైనటువంటి ఆ మహేశ్వరుణ్ణి మనస్సులో అలా తలుచుకునేటప్పటికీ మహేశ్వరుని దగ్గర కింకరులుగా ఉండేటటువంటి ఈ అస్త్రదేవతలంతా విశ్వామిత్రుల వారికి కైంకర్యం చేస్తూ విశ్వామిత్రుల వారి చూపులే ఆదేశాలుగా భావించి మన రామయ్యకు కైంకర్యం చేయడానికి సిద్ధపడ్డాయట. అంటే చాలా సూక్ష్మమైనటువంటి కాలస్వరూపంలో మరి ఒక్కొక్క మంత్రాన్ని ఒక్కొక్క మంత్రదేవతని పురస్చరణ రూపంగానైనా మళ్ళీ గుర్తు చేసుకోవడం అంటే సమయం మించిపోతుంది కదా. మరి ఏం చేయాలి అంటే ఏ పరమ గురువుని తలుచుకుంటే ఆ పరంపరలో ఉండేటటువంటి ఈ అస్త్రదేవతలంతా కూడా పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని చూపిస్తారో ఆ రకంగా పరమశివుణ్ణి తలుచుకున్నారట. ఎలా అయితే మన పురాణ గాథలలో సకల ప్రపంచాన్ని చుట్టి రావాలి అంటే అంత చేత కాకపోతే, అంత వీలు కాకపోతే అమ్మా నాన్నల చుట్టూ ప్రదక్షిణం చేసి అఖండ భూమండలాన్ని ప్రదక్షిణం చేసిన పుణ్యం సంపాదించారు అని చెప్తూ ఉంటారే, గోవుని ప్రదక్షిణం చేసి అంతంతటి ప్రయోజనాన్ని పొందారు అని చెప్తూ ఉంటారే, ఆ విధంగా ఒక్కసారిగా మూలంగా ఉన్న పరమ గురువుని స్మరించేటప్పటికే విశ్వామిత్రుల వారు ఈ అస్త్రదేవతలన్నీ ప్రత్యక్షమయ్యాయట. అయితే విష్ణు అయితే వారు వారిగా ఉనికిని తెచ్చుకుని రామచంద్రమూర్తి ఎదుట ప్రత్యక్షమైన సందర్భంలో మరి ఒక్కసారి వారి యొక్క పుట్టుక, వారి యొక్క పెద్దల్ని కొనియాడడం, కీర్తించుకోవడం అనేది సబబు, న్యాయం కదా. కనుక సారంగా మహేశ్వరానుగ్రహం వల్ల దీన్ని పొందిన మాటను అలా స్మరణ ద్వారా ఒక్కసారి ప్రసన్నం చేసుకుని రామచంద్రమూర్తికి నివేదించి వాటి గురించి ఎలా పరిచయం చేస్తున్నారంటే ఒకానొక మహనీయులు ఉన్నారు. వారు ఎంతో గొప్ప పుణ్యం చేసి భగవంతుణ్ణి ఆరాధించి నీకేం కావాలి అని అడిగితే ఈ లోకంలో ఏ ఒక్కరికి ఎప్పటికీ శాశ్వతంగా సుఖశాంతుల్ని అందించేంతటి దివ్యశక్తులు నాకు కావాలి అని వారు అడిగితే అప్పుడు భృశాశ్వ తనయాన్ అన్నారు. అసలు తనయ అన్న మాటే చాలా గొప్ప మాట అన్నమాట. తనోతి విస్తారయతి అని దానికి ఒక వివరణ చెప్తారు. తన ఆశయాన్ని తను అనుకున్న దానిని విస్తరింపచేసి అందంగా నెగ్గించేవాడిని తనయుడనాలి. అంతే తప్ప జనాభా లెక్కల్లో రాయడానికి పనికొచ్చే ప్రతి వాడిని తనయుడు అనకూడదు. అంటే ఇక్కడ ఇలా చెప్పడంలో తాత్పర్యమేమి? ప్రకృతంలో వారు ఆ తండ్రి గారు, ఆ ప్రజాపతి గారు, ఆ భృశాశ్వులు అనేటటువంటి మహనీయులు ఎంత లోకానుగ్రహకాంక్షతో ఇలాంటి సంపదను పొందాలి అని ఆశించి తపన పడ్డారో అలాంటి వారికి తనయులు, వారి ఆశయాల్ని విస్తరింపచేసేవారు వీరు రామ అని ప్రకృతోపయోగిగా ఒక మాటను అలా ఉపదేశం చేస్తున్నారన్నమాట. రామచంద్రమూర్తి అవతార విశేషంలో మనకు ఎన్నో లాభాలు, ఎన్నో ఉపదేశాలు, ఎన్నో సందేశాలు, ఎన్ని సమస్యల్ని ఎంత ధీటుగా ఎదుర్కొన్నారు వారు, ఎన్నెన్ని కాంట్రవర్సీ అంటారు కదా, విషమ పరిస్థితులు లేకపోతే సంక్షోభంలోకి నెట్టేసేలాంటి పరిస్థితుల్లో ఎలా తన అవతార సాఫల్యాన్ని పొందేరు అని అనడానికి ఈ మంత్రోపదేశమే పరమ మూలమైనదిగా పెద్దలు వివరిస్తున్నారు. కనుక దీని గురించి కాస్త నిదానంగా మనం తొందరపడకుండా అర్థం చేసుకోవాలన్నమాట. మనం కొన్ని మాటలు గతంలో కూడా అనుకున్నాం. ఈ అస్త్రాలన్నీ కేవలం ఒకరిని చంపేందుకు మాత్రమే కాదు, మరి కొన్ని సందర్భాల్లో అవతల వ్యక్తికి మన పట్ల ఆకర్షణ కలిగేలాగా సమ్మోహనాన్ని కలిగించేవి. కొన్ని సందర్భాల్లో మనం చేయదలుచుకున్నటువంటి పనిని కాస్త సులువుగా చేయించేలాగా వశీకరణం చేసేలాంటివి. మరి కొన్నింటిని తాత్కాలికంగా కాస్త
అలా అణిచిపెట్టాలి అంటే ప్రశమనాన్ని కలిగించేవి, కొన్నింటిని నిద్రపుచ్చాలి, కొన్ని శక్తుల్ని అంటే ప్రస్వాపనం కలిగించేవి అని మనం గతంలో చాలాసార్లు అనుకున్నాం. కనుకనే ఈ విద్యలన్నింటినీ ఒక దగ్గర విభాగం చేస్తే అవి 6 రకాలుగా ఉన్నాయి. ఈ 6 రకాలని మనం ఉపయోగించుకోవడం ద్వారా మనం సుఖవంతమైనటువంటి జీవనాన్ని పొందగలుగుతాం అని కూడా గతంలో దీనికి ఒకానొక ప్రత్యక్ష ఫలితాన్ని కూడా మనం వివరించుకున్నాం. కనుక ఇవి మనం ముందు అనుకున్న విధంగా కొన్ని టెక్నిక్స్, కొన్ని ట్రిక్స్, కొన్ని ఉపాయాలుగా భావిస్తే ఈ ఉపాయాలను అన్నింటినీ వశపరుచుకున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క వైనాన్ని మనం గమనిస్తే ఆ గురు భక్తి కానీ, ఆ మంత్రమందు ఆ గురువు యందు అభేద దృష్టి కానీ ఇవన్నీ మనకి గోచరిస్తాయి. ఇలా రామచంద్రమూర్తి మనస్సులో ఇంత చోటు చేసుకోవాలి ఈ అస్త్రాలన్నీ అంటే వాటి యొక్క గొప్పతనం ఏదో ముందుగా రాముడికి తెలియాలి. కనుకనే కదా మనం గతంలో అనుకున్నాం, ప్రక్రియ ఎలా ఉంటుందంటే జానాతి తెలుసుకుంటాడు, విలువ తెలిసిన తర్వాత ఇష్టపడతాడు, ఇష్టపడిన దానికోసం ప్రవర్తిస్తాడు, జానాతి ఇచ్చతి యతతే అని అనుకున్నాం కదా. కనుక కాస్త ఎలాంటి విషమ పరిస్థితుల్లో కూడా ఇవి దుర్వినియోగం కాకూడదు ఒక అంశం, లేదా ఇతోపి వాటి పట్ల గౌరవ భావాలు అధికంగా వృద్ధి చెందాలి అనేది మరొక అంశం. దీన్ని అంతని దృష్టిలో ఉంచుకుంటే అలాంటి భృశాశ్వల యొక్క ఆశయాల్ని విస్తరింపచేసే భృశాశ్వ తనయులు రామ వీరు అని ఉపదేశం చేసి చెప్తున్నారు. ఇవి మహా తేజోవంతమైనవి, భాస్వరములు అన్నారు. భాస్ అన్నదానికి కాంతి, తేజస్సు, వెలుగు, ప్రకాశము అని అర్థం వస్తే, వర అన్నదానికి అవి కళ అని అంటే తేజోరూపములు అంటే గమనించండి, కాంతి వేగాన్ని చాలా అధికమైనటువంటి వేగంగా కొలుస్తారు శాస్త్రజ్ఞులు. అంటే అంత వేగంగా పనిచేయగలుగుతాయి. కాంతి అనేది ఆ కాంతి కిరణాలు చాలా సూక్ష్మమైనటువంటి ఆకారంలో ఉంటాయి. మామూలు భాషలో అనాలంటే లైట్ వెయిట్ అంటుంటారు కదా. ఏదైనా అప్లికేషన్ గురించి, దీని గురించి, సాఫ్ట్వేర్ల గురించి చెప్పేటప్పుడు ఇది చాలా లైట్ వెయిట్ అండి, ఇది చిన్న టూల్, మీకు చాలా సులువుగా పనిచేస్తుంది అని. అంటే అంతటి తేలికైనవి. కాంతి, తేజస్సు అనేది చాలా ప్రభావవంతమైనది, ఇంత అంతగా. అందుకనే భర్గో దేవస్య ధీమహి అనే మంత్రంలో భర్గ అంటే ఆ తేజస్సు గురించి చెప్పబడుతోంది. మరి దానిని ధ్యానిస్తున్నామో అంటే దానివల్లనే గొప్ప గొప్ప దివ్యమైనటువంటి శక్తి అంతా ఈ ధ్యానించే వారికి వస్తుంది. కనుక అదే అంతటి గొప్పది. ఆ సందర్భంలో ఇవన్నీ చాలా విలువైనటువంటి తేజోవంతములు అని ఒకానొక ఉపదేశం చేస్తున్నారు. అని చెప్పి నాయనా రామచంద్ర ప్రతీచ్ఛ, వీటిని ఇష్టపడు నాయన ఒక మాట, ఇష్టంగా గ్రహించు నాయన గ్రహణ ఒక మాట, ఇష్టంగా గ్రహించి గుండెల్లో దాచుకోనాయన ఒక తాత్పర్యం. అయితే ప్రతీచ్ఛ మమ, నా నుండి దీనిని స్వీకరించు అని చెప్పిన పిదప ఈ అస్త్రశక్తి అంతా కూడా రామునికి చేరితే ఏం కలుగుతుంది, ఏం కలగాలి అంటే భద్రంతే అని ఒకానొక ఆశీర్వచనం చేస్తున్నారు. అంటే గురువు ఎంతో కాలం కష్టపడి సంపాదించి ఆర్జించినటువంటి తన సొత్తును తన శిష్యునిగా భావించినటువంటి వ్యక్తికి దాన్ని సమర్పించేస్తే ఎలా అయితే తల్లి ఏ రకమైనటువంటి స్థితిలో ఉన్నా, ఓపికలు శక్తులు అన్నీ ఏ రకాలుగా ఉన్నా, క్యారమని ఆకలికి తట్టుకోలేక ఏడ్చేటటువంటి ఆ పిల్లవాడిని దగ్గరకు చేర్చుకుని ఏదో ఒక చెట్టు చాటున చెట్టుకేసి తిరిగి మరి మానాన్ని రక్షించుకోవాలి కదా. ఆ కాస్త చిరుగుల చీరైన దాన్ని కప్పి ఆ పిల్లవాడు ఆబగా అలా పాలు తాగుతూ ఉంటే అలా తాగేసి బేవుమని ఒక్కసారి తేల్చుకున్న తర్వాత ఎంత తృప్తిగా ఉంటుందో అంత తృప్తితో విశ్వామిత్రుల వారు ఏమీ చెప్పలేక 2 అక్షరాలు ఏం చెప్పారంటే, నాయన నీకు కళ్యాణమగుగాక, నీకు అంతా కలిసి రావాలి, నీకు అంత ప్రతి దగ్గర నువ్వు అజేయుడుగా నిలబడాలి, ప్రతి ఒక్క విజయాన్ని నువ్వు నీ సంచిలో వేసుకోగలగాలి అని పరిపూర్ణమైనటువంటి కృపతో కటాక్షంతో ఒక గొప్ప ఆశీర్వచనం చేస్తారు. భద్రంతే. ఎంత గొప్ప మాట అంటే చాలా సందర్భాల్లో మీకు పరిచయంగా ఉండడం కోసం ఒక మాట చెప్తాను. అభిషేకాదులో అవి నిర్వహించేటప్పుడు దశశాంతి మంత్రాలు చెప్తారు. ఆ దశశాంతి మంత్రాల్లో మొట్టమొదటి మంత్రం ఎలా మొదలవుతుందంటే భద్రం కర్ణేభిశృణుయామ దేవా
అని మొదలవుతుందన్నమాట. అసలు భద్రం అన్న మాటలోనే చాలా వైచిత్ర్యం ఉంది. మరి ఆ అక్షరాల్ని వాటిని ఇంకా విశ్లేషించుకుంటూ వివరించుకుంటూ వెళ్ళిపోతే బాగానే ఉంటుంది, కానీ మరి మనకి సమయం మించిపోతుంది. అందుకని ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, కొన్ని సందర్భాల్లో ఎక్కువ వివరించి ఒప్పించే పరిస్థితి లేకుండా చెప్పిన దాన్ని ఒప్పుకునేటటువంటి మనస్తత్వాన్ని మనం అలవరుచుకోగలిగినట్లయితే మనం గొప్ప లబ్ధిని పొందగలుగుతాం. మన భారతీయులు, మన మహర్షులు, మన వైదిక పరంపర దీనినే మనకి అలవాటు చేసింది. వేదంలో ఎక్కడ నువ్వు ఇలా చెయ్యాలి, సత్యం వద, ధర్మం చెర అని చెప్పుకుంటూ వెళ్ళిపోయింది. కానీ నువ్వు ఇలా చేస్తే ఇలా మేలు కలుగుతుంది, అలా చేస్తే అలా కష్టం కలుగుతుంది, కాబట్టి ఇలా చేస్తావో అలా చేస్తావో ఆలోచించుకో, ఎందుకైనా మంచిది, నీ మంచికే చెప్తున్నాను అని ఇలా చెప్పుకోవడం మొదలు పెడితే 10 ఏళ్లలో చదువుకునేటటువంటి ఒక శాఖ కూడా 100 సంవత్సరాలు, ఎన్ని వందల సంవత్సరాలైనా పూర్తి కాదు. కనుక సూక్ష్మంగా ఆ ఆదేశాన్ని మాత్రమే అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. మనకి ఆ వేదం పట్ల విశ్వాసం, లేదా ఒకానొక తల్లి పట్ల తండ్రి పట్ల భక్తి శ్రద్ధలు విశ్వాసం గురి ఉండి వారు చెప్పింది చెప్పినట్లుగా పాటించుకుంటూ వెళ్ళిపోయినట్లయితే మనం ఆ ప్రయోజనాన్ని అంతని పొందగలుగుతాం. కనుక చెప్పిన దాన్ని అనుకూలంగా అర్థం చేసుకుని మనస్సులో ప్రతిష్ఠ చేసుకోగలిగితే, రిజిస్టర్ చేసుకోగలిగితే ఇది ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకప్పుడు మనకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కనుక అలాంటి విలువైనటువంటి దశశాంతి మంత్రాల్లో తొలి మంత్రంలో తొలి పదం భద్రం కర్ణేభి అని ఉందే, ఆ మాదిరిగా నీకు భద్రం కలగాలి. చాలా గొప్ప ఆశీర్వచనం ఇది. భద్రంతే పాత్రభూతోసి రాఘవ. పాలు తాగిన పిల్లవాడు ఆ ఆకలి తీరి మళ్ళీ ఆ బోసి నవ్వులు అవి అలా వినిపిస్తూ ఉండేటటువంటి, చిందిస్తూ ఉండేటటువంటి సందర్భంలో ఆ తల్లి ఎంత ఆనందిస్తుందో, ఎంత ప్రవశిస్తుందో. ఎన్నాళ్లకు నాకొక యోగ్యుడు, ఒక సత్పాత్రుడు దొరికేడయ్యా, ఓ రఘువంశ తిలక, ఓ రాఘవ పాత్రభూతోసి అని చెప్పి ఆ తర్వాత కూడా కొన్ని మాటలు చెప్పినట్లుగా వేరే గ్రంథాల్లో ఉన్నాయి. వీటిని పాఠాంతరాలు అని పిలుస్తారు. మరి మన రామయ్యకు ఇంతటి ఎనలేని సంపదను ఇచ్చేస్తే రాముని జతలో ఉండేటటువంటి లక్ష్మణస్వామి వారికి అందకపోతే మరి రామయ్యకు వెళితే కదా, రామయ్య బహిఃప్రాణం అని అన్నారు కదా, ప్రాణవాయువు లోపల ఉండి ఈ శరీరం మీద ఏ విధమైనటువంటి దాడి చేయకుండా కాస్తే లక్ష్మణస్వామి లోక విరుద్ధంగా అన్నట్లుగా, లోకంలో విచిత్రంగా అన్నట్లుగా బయట ఉండి తనను రక్షిస్తూ ఉండేటటువంటి ప్రాణస్వరూపం కదా. కనుక గురువుగారికేసి అలా పరిశీలనగా చూసేటప్పటికే పెద్దలు వ్యాఖ్యానంలో అక్కడక్కడ రాస్తారు, ఆగాగు, నాకు అర్థమైందిలే, నీకు ఏది ఎలా కావాలంటే అలా స్వేచ్ఛగా వినియోగించుకో వీటిని అని అన్నట్లుగా మనం బల అతిబల విద్యల దగ్గర అనుకున్నాం కదా. ఆ సందర్భంలో మాటని ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. దీన్ని పాఠాంతరంగా చెప్పారు తిలక పండితులు, తిలక వ్యాఖ్యాతకర్తలు రామ పండితులు అన్నవారు దీన్ని ఉటంకించారు. అయితే కొంతమంది పెద్దలు ఏమన్నారంటే, రాఘవ అనే మాట వల్లే ఈ విషయం తెలిసిపోతుందండి, ఎందుకంటే రఘువంశంలో పుట్టిన అన్న అర్థంలో రాముడు లక్ష్మణుడు ఇద్దరికీ వర్తించేస్తుంది కదా ఈ మాట. వాల్మీకి మహర్షి కొన్ని చోట్ల రహస్యంగా చెప్తూ ఉంటారు కొన్ని విశేషాల్ని అన్నారు. ఆ సందర్భంలో మరి మన లక్ష్మణస్వామికి కూడా దానిని ఉపదేశం చేసి, ఎందుకనంటే చాలా విచిత్రము, గురు శిష్య పరంపర అనేది ఆగిపోకూడదు. మన భారతీయులకు ఉండేటటువంటి ఒక పెద్ద సంపద, ఒక పెద్ద గొప్పతనం ఇదే. ఏమనంటే వారు వారికి అలా ఏకాస్త సంకుచిత బుద్ధి లేకుండా ఉదారంగా అలా పంచుతూ ఉంటారన్నమాట. గమనించండి, ఒక శుభకార్యం జరిగితే ఆ శుభకార్యం అలా పరంపరగా వెళ్ళాలి అని ఆశిస్తారు. ఒకానొక పేరెంటం జరిగితే ఆ పేరెంటంలో ఇంకొక 10 మందికి ఈ విషయం వ్యాప్తించాలి అని ఆశిస్తారు. ఒకానొక సత్యనారాయణ వ్రతం జరిగితే 10 మందిని పిలుచుకొని కూర్చోపెట్టి వారికి కూడా ప్రసాదం ఇచ్చి తను తిని అని అలా శ్రీరామ ఈ పరంపర కొనసాగాలి అని ఆశిస్తూ ఉంటారు. అదే మన భారతీయుల జీవనాడి. అందుకనే ఈ విషయాన్ని ఏమంటారంటే అధ్యయనం అంటారు. ఒకానొక గురువు చెప్పగా శిష్యుడు విని అతడు మళ్ళీ చెప్పే స్థితిలో అతడి శిష్యుడు విని అలా అధ్యయన పరంపర ఎడ తెగక అలా సాగుతూ ఉండాలన్నమాట ఈ ప్రవాహం. కనుక నాయన ఈ విద్యలు ఇంతటితో ఆగిపోకూడదు. కనుక యథేచ్ఛగా నువ్వు వీటిని వినియోగించుకుని ఉపదేశించి లక్ష్మణస్వామిని కూడా ఉద్ధరించు అన్నట్లుగా ఆ గురువులు అనుగ్రహించారు అని రామాయణ సారోద్ధారం అనే గ్రంథంలో దీని గురించి చాలా విస్తృతంగా వివరించారు.
ఒక అంశం ఏంటంటే దీని గురించి నాకు అస్సలు పరిచయం లేదు, అస్సలు అంటే అస్సలు లేదనమాట. కానీ ఒక అంశం మీద మనకు అపేక్ష కలిగినప్పుడు, ఒక పరమాత్మ మనలో ప్రచోదన చేసినప్పుడు మనకి కొన్ని అంశాల మీద ప్రవృత్తి కలుగుతుంది. అలా ప్రవృత్తి కలిగిన సందర్భంలో మరి అనుకోకుండా నా దగ్గర ఈ గ్రంథం ఉందండి గురుగారు మీరు పరిశీలించండి అని ఒక మహనీయులు ఇస్తే, మరొకరు పలానాది చూసారా మీరు అది పరిశీలిస్తున్నారా అని గుర్తు చేసినట్లుగా అడిగితే, ఎప్పుడో ఏదో మూలపడేసినటువంటి ఆ పుస్తకాలను కూడా సైతం అలా దుమ్ము దులిపినట్లుగా కొన్ని తెరిస్తే, అలా తెరవగానే మనం ఎప్పటి నుంచో సందేహిస్తున్నటువంటి అంశానికి సమాధానం దొరికితే, ఇది అంతా మన రామయ్య వేసినటువంటి ఒకానొక స్కెచ్ కదా, ఆ స్కెచ్కి లోబడి కదా మనం ప్రవర్తించాలి. అలా పరిశీలిస్తుంటే ఎన్నెన్ని అంశాలో, ఎన్ని విశేషాలో, ఎన్ని సమాధానాలో. ఒక గొప్ప ఉత్కంఠభరితమైనటువంటి అంశానికి సరైన సమాధానం ఆధారంతో దొరికితే, అబ్బా ఆ వేళ ఇంకా అసలు పిండి వంటలతో భోజనం అంతటి పరమానందం. నాకు ఒకానొక సందేహం ఉండేది, ఏమనంటే ఆచార్యుడు గురువు 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 అని చాలా గొప్పగా చెప్తూ ఉంటారు కదా, ఇది ఎలా సబబు, ఎంతవరకు ఉచితం? ఎంతో కష్టపడి 9 మాసాలు మోసి అలా కని పెంచినటువంటి తల్లి, ఎంతో కష్టపడి సాకేటటువంటి తండ్రి, ఒకానొకలా చూస్తే తండ్రి కంటే తల్లికి కొంచెం పెద్ద పీట. ఎందుకంటే అంత పోషణ అంతా చేసింది కనుక రకరకాల అవస్థల్లో. ఇది అంతా న్యాయంగా ఉంది. మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్తున్నారు. శాస్త్రం ఎంత విచిత్రంగా ఉంటుందంటే చూసే దృష్టి కోణాన్ని బట్టి కొన్ని అంశాలు తెలుస్తాయి అన్నమాట. మొట్టమొదట మాతృదేవోభవ అన్నారు. తల్లి దేవుడిగా భావించి నువ్వు అలా నడుచుకోవాలి, తండ్రిని దేవుడిగా భావించి నడుచుకోవాలి అని ఈ రకంగా. ఆ తర్వాత ఆచార్య దేవోభవ అని ఉందన్నమాట. తల్లి, తండ్రి, ఆచార్యుడు ఈ ముగ్గురు వరుసలో పరిశీలిస్తే ఏదైతే ఇంకా విలువైనదో ఆ ఆచార్యుణ్ణి తర్వాత పెట్టినట్లుగా మనకు అనిపిస్తుంది. ఎందుకు ఇలా వ్యాఖ్యానం చేయాల్సి వస్తుంది అంటే అక్కడ రాస్తారు, మరి మీరు ప్రమాణం చూపిస్తేనే కానీ ఒప్పుకోను అంటే చూపించగలను, చెప్పేస్తే నమ్మేస్తాను అంటే నేను చెప్పేస్తాను. శ్రీరామావతార తత్వం అని ఒకనొక మంచి విశ్లేషణాత్మకమైన గ్రంథం రాశారు బ్రహ్మశ్రీ జనమంచి శేషాద్రి శర్మ గారు అని ఒకనొక మహనీయులు. వారు కొన్ని ప్రమాణాలని ఉదహరిస్తారు. అక్కడ ఉంది ఏమనంటే, అమ్మ, నాన్న, గురువు, ఈ ముగ్గురులో గురువు చాలా గొప్పవాడు. ఎందుకంటేట ఇతడు పుట్టుకకు కారణమైనటువంటి వారు అమ్మా నాన్నలు ఉన్నారు కదా, అది ఒకానొక కామానుభవానికి ప్రతిఫలంగా ఏర్పడినటువంటి జన్మ, వారి నుంచి ఏర్పడిన జన్మ కనుక అంతటి సుఖం, అంతటి సంతోషం, అంతటి దానిని పొంది ఆ సందర్భంలో ఒక దగ్గర వర్ణిస్తారు. స్త్రీ సంగే సరి సర్వాంగీణం రేతో నిషిచ్యతే, కనుక ఆత్మావై పుత్రనామాసి అని అణువణువున ఉండేటటువంటి ఈ రేతస్సు అనేది అలా సూక్ష్మంగా సారంగా ఓ దగ్గర వచ్చి చేరుతుందట. అలా చేరాలి అంటే పూర్వరంగమేమి స్త్రీ సంగము అన్నారు కనుక దానికి ఒకానొక భోగము అని పేరు పెట్టారు. ఆ భోగానుభవం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు ఈ పైనుంచి ఈ కింది దాకా ఉండేటటువంటి అన్ని అంశాల్లోని సారము ఓ దగ్గరికి చేరితే దానిని రేతస్సు అని పిలిస్తే, ఈ మాదిరి రేతస్సే ఇల్లాలిలో కూడా, ఆ స్త్రీలో సతిలో కూడా ఉంటే అది కూడా ఓ దగ్గర చేరినప్పుడు అది రెండు కలిసి ఫలదీకరణం చెంది ఒకానొక అండం పిండం ఏర్పడడం అనేది తటస్థిస్తుంది. దీనికి వెనుక ఉన్నది ఒకానొక భోగం. గురువు దగ్గర అలా ఉండదు. ఎలాగైనా సరే వీడిని బాగు చేయాలి, వీడిని ఉద్ధరించాలి అనే తపనే, ఆరాటమే తహతహే తప్ప ఏ విధమైనటువంటి కామోపభోగానికి, దాంపత్య సుఖాలకి తావులేని జన్మ కనుక ఇది బ్రహ్మమయమైనటువంటి జన్మ అని అక్కడ వర్ణిస్తారు. ఇది తేజోమూర్తిగా తయారు చేసేటటువంటి జన్మ అని వర్ణిస్తారు. ఇది సకల పురుషార్థాలను అందించగలిగేటటువంటి జన్మ అని వర్ణిస్తారు. ఇది సకల ప్రపంచానికి సకల పురుషార్థాలను అందించేంత ఆచార్య స్థానంలో కూర్చోపెట్టేటటువంటి జన్మ అని వర్ణిస్తారు. అందుకనే సహి విద్యాతః తం జనయతి అని చెప్తారు పెద్దలు. ఎందుకంటే ఆచార్యుడు
విద్యను ఉపదేశం చేయడం ద్వారా ఒకానొక వివేకాన్ని కలిగించడం ద్వారా ఒక క్రియేషన్ ఉంటుంది, అందులో ఒక స్థితికారకత్వం ఉంటుంది, అందులో ఒకానొక లయకారకత్వం ఉంటుంది, అందులో అంటే అజ్ఞానాన్ని రూపుమాపి అని అర్థం. శివతత్వం వచ్చేసింది. మరి బ్రహ్మతత్వం ఏమి అన్నారు? ఇతడిలో ఇంతకుముందు లేని ఒక కొత్త విజ్ఞాన పోకడలని వివేక రాశిని ఇతడు సృష్టించగలుగుతాడు. సృష్టించినవి ఆరిపోతే మధ్యలో అంతరించిపోతే కనుక స్థితికారకుడైనటువంటి విష్ణుతత్వం ఈ గురువులో ఉండి దాన్ని నిలబెట్టగలుగుతాడు. గమనించండి, కృష్ణం వందే జగద్గురుం చాలా మందికి మనకి తెలిసిన మాట. మన రాముడు కృష్ణుడు ఈ అవతారం ఎలా ఉంది, ఆ అవతారం ఎలా ఉంది, వీటిని గమనిస్తే మన రాముడు ఇక్కడ ఒకానొక క్షత్రియుడు, ఒకానొక భారతంలో అర్జునుడు. అర్జునుడికి అంతటి దివ్యమైనటువంటి విశ్వరూప సందర్శనం చేయించి అంతటి గీతను ఉపదేశం చేస్తే, బావా నేనంతా మర్చిపోయాను, నాకు అంతగా పెద్దగా గుర్తులేదు కనుక నేను మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేసుకునేలాగా ఈ పునరుపదేశం కావాలి, నాకు ఏదో పునఃశిక్షణ తరగతులు అని చెప్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. రిఫ్రెషర్ కోర్స్ అంటారే, అది మామూలు వాళ్ళకి అవసరం అవుతూ ఉంటుందట. అప్పుడు మళ్ళీ కృష్ణ పరమాత్మ మొత్తమంతా ఆ నుంచి ఆహా వరకు అన్నట్లుగా విసుగు లేకుండా ఉపదేశం చేసేరట. దానినే గురుగీతలు అని అంటారట. చెప్పారు పెద్దలు వ్యాఖ్యానాల్లో. మరి మన రామయ్యకు ఈ అస్త్రాలేమి, వశిష్ఠులు గురుదేవులు చెప్పినటువంటి అంశాలేమి, నాయనా నీకు ఈ బ్రాహ్మణోత్తముల ధర్మకార్యం కంటే మించిన కార్యమే లేదు, దీన్ని పట్లే నువ్వు ఎప్పుడూ కంకణం కట్టుకుంటూ ఉండు అని చెప్పి సకృత్ ఒక్కసారిగా చేసినటువంటి అమ్మ ఉపదేశం కానీ అలా బుద్ధిలో నిక్షిప్తం అయిపోలేదా? కనుక గమనించండి, ఒకానొక సందర్భంలో సవ్యసాచిగా ఉన్నటువంటి అర్జునుడు ఏపాటి పునరుపదేశం అవసరమయ్యింది. ఇక్కడ మన రామయ్యకు ఈ పునరుపదేశం అవసరం కాలేదు. అంటే ఏమి తాత్పర్యం అంటే, బహుశా మనం ఇలా అనుకోవాలి, అంటే నా మాదిరి వాళ్ళ స్థాయిలో అర్జునుడి దగ్గర ఈ విధమైనటువంటి ఎక్కువ తక్కువలు అని వర్ణించడానికి ఏ తాహత ఉండదు. కానీ అర్థం చేసుకోవడానికి పాత్రలను పోల్చుకుని చెప్పేటటువంటి సందర్భం కనుక చిన్న మాట చెప్తున్నాను. ఆ రిసీవింగ్ అనేది, ఆ గ్రహణం అనేది ఏకాస్త తక్కువ ఎక్కువలకి గురి అయి ఉండవచ్చు, అర్జునుడికి తిరిగి చెప్పాల్సి వచ్చింది. మన రామయ్యకి ఆ మాదిరిగా అవసరం పడలేదు. అందుకనే మీరు గమనించండి, ఈ సీతమ్మ చెయ్యి పట్టినటువంటి ఆ సందర్భం తరువాత మళ్ళీ విశ్వామిత్రుల వారి పాత్ర మనకి కనపడదు. ఎన్నాళ్ల నుంచో యుగాలుగా ఆ గుమ్మాన్ని అంటిపెట్టుకున్నటువంటి వశిష్ఠుల వారికి కూడా ఇంతటి అవకాశం లేదు. మొత్తం అవతారం యొక్క పరిపూర్తిని కల్పించేటటువంటి ఆ దివ్య శక్తిని నరరూపంలో ఉండి ఇంత గొప్ప సంస్కారంతో ప్రవర్తించవచ్చు అని గురుకటాక్షం ఉంటే చాలు, ఈ మంత్ర బలం ఉంటే చాలు, మనకి ఎదురే లేదు అని నిరూపించినటువంటి ఆ వైనం, ఆ తరుణం అంతా రామచంద్రమూర్తికి ఆ విశ్వామిత్రులతో సమావేశం వల్ల ఏర్పడుతుందన్నమాట. ఎన్నో దివ్యములైనటువంటి అంశాలు, ఎన్నో రహస్యాలు. ఊరికే తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం అనుకుంటూ వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? మనం గతంలో అనుకున్నట్లుగా తొలి పరిచయంలో ప్రియురాలితో కలిసి ఒకానొక సందర్భంలో వీలైతే కప్పు కాఫీ అనుకున్నట్లుగా దాన్ని తాగుతూ ఉన్న సందర్భం జీవితాంతం మరిచిపోలేనట్లుగా ఉంటుందే. ఏమి కారణం అంటే, ఆ సందర్భంలో మనస్సులో ఇల్లేమి, వాకిలేమి, వీధిలో బైక్ ఎలా ఉంది, లేకపోతే మరొకటేటి స్నేహితులేమిటి, ఇది ఏది పట్టకుండా ఒకే ఒక్క మానసిక స్థితి ఉంటుందే. అంటే అది చాలా ప్రసన్నంగా, అది చాలా నిర్మలంగా ఉంటుంది. దాన్ని వర్ణిస్తారు ఒక దగ్గర విద్యారణ్యుల వారు. ఏమనంటే, ఒకానొక వ్యక్తి ఒకదాన్ని చాలా అధికంగా కోరుకున్నప్పుడు అది కనుక దక్కితే ఈ మనస్సు అంతర్ముఖమయ్యి బహిర్ముఖం కాకుండా ఉంటుంది. అప్పుడు బయట ఏది జరుగుతుందో ఏది తెలియకుండా ఉంటుంది. ఆ సమయంలో కళ్ళు మూతలు పడతాయి. అలా దాన్నే ఆస్వాదిస్తూ, అలా ఆనందిస్తూ, ఏదో సంతోషంలో అలా తేలిపోతూ ఉంటారు. ఈ క్షణాలు కొద్దిసేపే ఉంటాయి. ఎందువల్ల అంటే, తను ఇష్టపడి పొందినటువంటి ఆ అవ్యక్తో, ప్రేయసో, ప్రియురాలో, కాఫీయో వగైరా ఆ సమావేశం ఉన్నంత వరకు, ఈ సమావేశం ఎప్పుడైతే తెగిపోతుందో అప్పుడు మళ్ళీ ఈ ఆస్వాదన అనేది చెదిరిపోతుంది అని ఒక దగ్గర వర్ణిస్తారు. అంటే జీవితం మొత్తం మీద కొన్ని వేల లక్షల సార్లు తాగినటువంటి కాఫీలు ఎక్కడా గుర్తు లేకుండా, ఎప్పుడో తొలినాళ్లలో తొలి పరిచయంలో తాగిన కాఫీలో అన్న మాటలో మరి ఆ కప్పులో అవన్నీ జాగ్రత్త పెట్టుకుంటూ ఉండేటటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే
ఆ క్షణంలో ఉండేటటువంటి మానసిక స్థితి అదన్నమాట. అలాంటి మానసిక స్థితిని మనం అభ్యాసం ద్వారా, వివేకం ద్వారా, వైరాగ్యం ద్వారా కనుక పొందగలిగినట్లయితే ప్రతి క్షణము యావజ్జీవము తొలి పరిచయం తనకు ప్రాణాది ప్రాణమైనటువంటి ఆ ప్రియురాలతో కలిసినటువంటి ఆ సమావేశంలాగా, నువ్వంటే నాకు ఇష్టం అనేటటువంటి ఆ మాటలే చెవిలో పడుతూ ఉండేటటువంటి ఆ తరుణంలాగా భాషిస్తాయి, అనిపిస్తూ ఉంటాయన్నమాట, మనకి అనుభవంలోకి వస్తాయన్నమాట. అందుకనే త్యాగరాజస్వామి, ఒకానొక అన్నమాచార్యులు, ఒకానొక శంకరులు, మరొక వేదాంత దేశికులు, ఇలాంటి వారంతా నీ పాదమే చాలు, నీ నామమే చాలు అని అన్నారంటే వాళ్ళు చాతకాక, అవివేకుల, తెలియక, ఏం చేయాలో పాలుపోక, అవన్నీ వారి అనుభవాలు. ఆ అనుభవాలన్నీ ఎలా పొందగలిగారు? ఈ మనస్సు వల్ల పొందగలిగారు. ఒకానొక శస్త్రాన్ని ఉపయోగించాలి అంటే ఫిజికల్గా ఇతడు శక్తిమంతుడైతే చాలు. అస్త్రాన్ని ఉపయోగించాలంటే మాత్రం చాలా మానసిక పరిపక్వత ఉండాలి, చాలా గురి ఉండాలి, చాలా స్థితప్రజ్ఞత ఉండాలి, చాలా గురుభక్తి ఉండాలి. అది ఇలా వీటన్నింటి గురించి చాలా విస్తారంగా చాలా గ్రంథాల్లో చాలా వర్ణించారు ఈ ఘట్టాన్ని. అందుకనే నేను చాలాసార్లు నివేదిస్తున్నాను, విన్నవిస్తున్నాను ఏమనంటే, ఈసారి అఖండ పారాయణంలో చాలా అద్భుతం, చాలా గొప్ప విశిష్టములైనటువంటి అంశాలన్నీ మనకు అలా పారాయణకు వస్తాయి. సరే, కనుక ప్రకృతంలో మనం పరిశీలిస్తే, గమనిస్తే ఆ గురువులకు ఈ మాదిరిగా ఏ విధమైనటువంటి లౌకికములైన మాతాపితరుల నుంచి ఏర్పడినటువంటి శరీరం, ఆవిర్భావం, ఆ జన్మ అది అంతంత మాత్రమే అయ్యి, ఆచార్యుడి నుంచి ఏర్పడినటువంటి ఈ విప్రత్వం అనేది ఏదైతే ఉందో, ఇది తనని నిలబెట్టి తన వాళ్లను అందరినీ, తనని నమ్ముకున్న వాళ్ళందరినీ నిలబెట్టించగలుగుతుందో అలాంటి జన్మనిచ్చినటువంటి ఆ గురుదేవులకు అభివాదం చేశారు అని చెప్తారు. అందుకనే అంటారు ఒక దగ్గర ఒకటి గమనించాలి, రాముడు ఏది చెప్పడు, చేస్తాడు. చేసినది మనం చేస్తే చాలు, ఆ లబ్ధంతా పొందేయగలుగుతాం. అభివాదం చేశాడు అని చెప్తారు. అందుకనే అంటారు, అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవిన చత్వారి తస్య వర్ధంతే. చాలామందికి తెలిసినటువంటి మాట. అంటే చాలా అంశాలు ఇంతటి సంపదను తనకు అప్పచెప్పినటువంటి ఆ తరుణంలో ఇంతటి దివ్యమైనటువంటి ఈ శరీరాన్ని, అంటే కొత్త తేజస్సును, తేజోమయమైనటువంటి ఈ అవతారాన్ని అందించినటువంటి ఆ సందర్భంలో ఆ గురుదేవుల పట్ల పరిపూర్ణమైనటువంటి కృతజ్ఞతాభావం, పరిపూర్ణమైనటువంటి ఒకానొక కైంకర్యం చేయాలి. మీరు ఏది చెప్పితే అది గురుదేవా, ఎక్కడ దుఃఖేయమంటే అక్కడ దుఃఖేస్తాను అనేటటువంటి ఆ భావంలో ఒక్కసారిగా సాగిలపడి దండవత్ ప్రణామం అంటారే, పైన ఉన్నటువంటి దానిని నడుముకి చుట్టుకుని ఆ గురుదేవులు ఎందు మనస వాచ కర్మణ అన్నిటా నువ్వే నాకంటే అధికం అయినటువంటి అంశం అని కాలి వేళ్ళు, చేతివేళ్ళు, ఈ తల, ఈ హృదయం అన్నీ ఎదుటి వ్యక్తినే సూచిస్తుంటే మత్తస్త్వం ఉత్కృష్ట, నాకంటే నువ్వు అన్ని విధాలా చాలా గొప్పవాడివి గురుదేవా, త్వత్తోహం అపకృష్ట, నీకంటే నేను అన్ని విధాల కిందివాణ్ణి గురుదేవా అని చెప్పేటటువంటి ఆ భావ ప్రకటనంగా అనేటటువంటిది ఏదైతే ఉందో, ఆ వినమ్ర నివేదనం, ఆ మనస్సులో ఉన్నటువంటి ఆ అభిప్రాయాన్ని వెలిబుచ్చేటటువంటి ఆ తరుణం ఏదైతే ఉందో, దానికి నమస్కారము, నమః అని ఒక మాట చెప్తారు. అందుకని కాస్త వ్యాకరణ పరిచయం ఉన్న వారికి కూడా తెలుస్తుంది, నమో ప్రహ్వత్వే అనే దాని మించి నమః అనేది తయారైంది అంటారు. ఆ సందర్భంలో వంగితే చాలు, ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తులైనా సరే లొంగిపోతారు అనే అంశాన్ని అది మనకు బోధిస్తుంది. ఇంకొక అంశం చెప్పడం మర్చిపోయాను నేను. మొన్న మంత్రాలన్నింటినీ పరిశీలిస్తే కొన్ని మంత్రాల్లో నమః 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 అని వస్తుంది. ఇప్పుడు ఆ నమః అనే దానికి ఒక అర్థం ఉంది. భగవంతుడా, నువ్వు నా యందు దయ చూపాలి, నన్ను అనుగ్రహించాలి, రక్షించాలి, ఇలాంటి తాత్పర్యాలన్నీ. కొన్ని మంత్రాల్లో ఈ నమశబ్దం లేకపోతే దాన్ని జోడించి ఈ తర్పణాదులు అవి చేసేటప్పుడు అలా ప్రయోగించమని శాస్త్రం ఉంది. కొన్ని దగ్గర ఉదాహరణకి మనం పూజ చేసుకుంటూ ఉంటే విష్ణు సహస్రనామంతో చేస్తాము అని అనుకోండి, ఏ నామంతోనైనా సరే ఎలా ఉపదేశం చేశారో అలా ప్రయోగించేస్తామా? కాదు. మరి ఓం విశ్వస్మై నమః, విష్ణవే నమః అని ప్రతి దగ్గర నమః నమః అని యోజన చేసి చెప్తూ ఉంటాం కదా. ఎందుకని? చాలా కాలం నుంచి నాకు లోపల ఈ సందేహం ఉండిపోయింది. దానికి సమాధానం ఇచ్చాడు మన రాముడు. గమనించండి ఒక్క క్షణం.
చెప్తారు. శాస్త్రంలో ఉంది, మన సంహితా గ్రంథాలు పరిశీలిస్తే ఎన్నో విశేషాలు తెలుస్తాయి. ఇవి తెలుసుకోకుండా ఏదో ఉకదంపుడు వ్యవహారంగా వెళ్ళిపోతే నిష్ప్రయోజనం. 203 గంటలు ఇప్పటికీ బూడిదలో పోసేసినట్లు అయిపోతుందన్నమాట. మనలో కనుక తరతరాలకి తరగని లాభం కనుక మనం చేకూర్చుకోలేకపోతే, క్రోధోపశమనే శాంతౌ ప్రీతౌ యోజ్యం నమో బుధై అనుంది. ఒక అర్థం ఇచ్చేలాంటి పదాలు, మారు పదాలు, పర్యాయ పదాలు చాలా ఉన్నా ఈ నమః అనే దాన్నే ఎందుకు ప్రయోగించాలి అంటే, మనం కొన్ని సందర్భాల్లో ఏదైనా తప్పులు చేసి ఆ అపరాధ భావంతో ఆ దోషం మనకి రాకూడదు అని, భగవంతుడా నన్ను శిక్షించకు అని ప్రార్థించడం కోసం భగవంతుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుంటాం. మరి కొన్ని సందర్భాల్లో ఏదో ఏకాదశో, ద్వాదశో, పునర్వసు నక్షత్రమో, మాఘపాదివారమో ఏదైనా అనండి, ఆ భగవంతుడిని మెప్పించాలి అని, మనం ఆ పరమాత్మకు చేరువవ్వాలి అని ఇష్టం పడతాం. పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు అమ్మ 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 అని కూడా పడచ్చు. కొన్ని సందర్భాల్లో చాలా ఇష్టం కలిగినప్పుడు కూడా అంత కూడా పడిపోతూ ఉండొచ్చు. కనుక క్రోధోపశమనం కొన్ని సందర్భాల్లో, ప్రీతిని కలిగించడం కొన్ని సందర్భాల్లో, అప్పుడు ఇంకా వషటు స్వాహ, లేకపోతే ఇంకా వౌషటు కవచాయ హుం అని ఇలాంటి మాటలన్నీ పక్కన పెట్టి నమః 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 అని ప్రయోగించాలట. అందుకనే ఈ యజుర్వేదంలో, యజుశాఖలో చాలా విలువైనటువంటి మహామహిమ కలిగినటువంటి శ్రీరుద్రం అనేటటువంటి ఆ మంత్రం, నమస్తే రుద్రమన్యవే అని నమః అని ఆ మంత్రంతో మొదలవుతుందన్నమాట. గమనించండి, మన్యవే అంటే ఆ పరమాత్మకు ఈ దుర్మార్గులు చేసినటువంటి ఈ పాపాలకి చాలా ఒళ్ళు మండిపోయి శిక్షించడానికి లయకారకుడుగా స్వామి ప్రవర్తించబోతుంటే, స్వామి అన్ని వినాశాలకి, అన్ని విధ్వంసాలకి కోపమే మూలం కనుక నీ మనుయువుకు నమస్కారం స్వామి అంటున్నారన్నమాట. ఎన్నో రహస్యాలు ఒక మాటలో చెప్పలేం. అంటే అక్కడ వషట్ స్వాహ అని ఇలాంటి తంత్రాల్లో మిగతా కనిపించే మాటలతో దాన్ని మొదలు పెట్టొచ్చుగా, లేకపోతే మంగళకరంగా ఉండేలాగా అథ అని శబ్దంతో మొదలు పెట్టొచ్చుగా, లేకపోతే తపస్వాధ్యాయ నిరతం తత్సవితుర్వరేణ్యం అన్నట్లుగా తకారంతో మొదలు పెట్టొచ్చుగా. నమస్తే అని చెప్పడంలో ఉద్దేశమేమి? నువ్వు తప్పు చేసేవా, అపరాధ భావంతో ఉన్నావా, ఆ భగవంతుడికి కోపం వచ్చి శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు అని కనుక అనిపించినట్లయితే, దేవుడా నమస్తే అని అనుకో. అలా కాదు, నేను చాలా మంచివాణ్ణి, ప్రశాంతంగా ప్రసన్నంగా ఉపవాసం ఉండి శివరాత్రి అభిషేకం చేసుకుందాము అనుకుంటున్నాను, భగవంతుడికి ప్రీతిని కలిగించాలి అని అనుకుంటున్నాను అంటే వషటు స్వాహ వగైరాలు అన్నింటినీ విడిచిపెట్టేసి నమస్తే అలా అనుకోమని చెప్తున్నారన్నమాట. కనుక విశ్వం విష్ణురు వషట్కార అని చెప్పినటువంటి ఆ మాటలన్నింటికి ఈ నమః 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 అని యోజన చేసి అర్చన చేస్తే, అలా అర్చన పొందినటువంటి ఆ పరమాత్మ ప్రసన్నమై తనను దర్శించిన ఈ మాదిరిగా అర్చన చేసుకోలేని భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తాడు అని గొప్ప తత్వరహస్యం దానిలో ఉందన్నమాట. కనుక క్రోధోపశమనే శాంతిని కలిగించాల్సి వస్తే, ప్రీతిని కలిగించాల్సి వస్తే యోజ్యం ఈ ఒకనొక దాన్ని తగిలించాలి అన్నారు. దేన్ని తగిలించాలి? నమః. ఎవరు తగిలించాలండి? విచక్షణ వివేకం ఉన్నవారు తగిలించుకోవాలన్నమాట. ఇదంతా ఎందుకండి పొల్లు అనవసరంగా విశ్వస్మై నమః, విష్ణవే నమః, చాలా ఆలస్యం అయిపోతుందండి నాకు, విశ్వం విష్ణురు వషట్కార డబడబడబా పాడుకుని వెళ్ళిపోతానండి. బుధులైన వారు, వివేకవంతులైన వారు, విచక్షణ కలిగినటువంటి వారు, ప్రయోజనం అధికంగా పొందాలి అని అనుకున్నటువంటి వారు, ఈ ఋషిభి పరిగీతాని అన్నారు కదా, సమాధి స్థితిలో చాలా కాలంగా ఉండి ఒక్కొక్క నామాన్ని వేలాది సంవత్సరాలు ఉపాసన చేసి గొప్పగా అనుభూతిని పొందినటువంటి ఆ మహనీయులు చేసినటువంటి ఉపదేశాన్ని లోకానికి అందిస్తున్నాను అని భీష్మాచార్యుల వారు చెప్పారు కదా. ఆ మాదిరిగా ఉన్నటువంటి దానికి పరిపూర్ణమైన ప్రయోజనం దక్కించుకునేలాగా కాస్త ఆలస్యమైన సహస్రానికి తావు లేకపోతే, అవకాశం లేకపోతే అష్టోత్తరం లేకపోతే కేశవాది 24 నామాలు ఏదైనా కానివ్వండి, కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అని చెప్పి ఆ నమశబ్దాన్ని యోజన చేసి నువ్వు బుద్ధిమంతుడవైతే విశిష్టమైనటువంటి ప్రయోజనాన్ని పొందవయ్యా అని చెప్తున్నారన్నమాట. ఈ అంశం మొన్ననే చెప్పాలి అని అనుకున్నాను, ఏ రోజు రాసుకుంటున్నాము, ఏదో ఒక ఒత్తిడితోటి అలా గడిచిపోతుంది. కనుక ఈ నమః నమః అనే దానికి ఇంత విలువ కనుక
ఈ నమస్కారం అంతటి దేవతకు కోపం ఉన్నా కూడా తగ్గించేస్తుంది కనుక ఈ నమస్కారం అనేటటువంటి ఒకానొక మంత్ర ప్రక్రియ, ఒకానొక భావ వ్యక్తీకరణ ఇలా వంగిపోవడం అవతలి వ్యక్తిని లొంగేట్లుగా, తనకి వశమయ్యేట్లుగా ఆ గురు కటాక్షం దక్కేలాగా చేస్తుంది కనుక రామచంద్రమూర్తి అభివాదం చేసి ఆ గురువుల యొక్క పరిపూర్ణానుగ్రహాన్ని పొంది ఆ మంత్రదేవతలు అందరినీ కూడా వశం చేసుకున్నాడు అని ఆ తరువాతి మాటల్లో వస్తాయి మనకి. మరి ఈ రోజుకి సమయం ఇలా జరిగిపోయింది కనుక మరి తరువాతి దానిలో మనం వివరించుకోగలుగుతాం. ఒక్కసారిగా చెప్పేసుకోవాలి అంటే మనకి సమయం కావాలి. కొద్ది కొద్దిగా అలా సమయానుసారంగా చెప్పుకోవాలి అంటే కాస్త ఓపిక కావాలి. అలా ఓపిక పట్టలేమో అని కనుక ఎవరికైనా వ్యతిరేకంగా అనిపిస్తే నాకు మాత్రం ఎందుకు వచ్చింది అని చెప్పి ఈ బాలకాండ ఎప్పుడు పూర్తి చేసుకుని దిగేస్తామా అని నాకు మాత్రం ఉండదా, తొందరగా అనుకున్నటువంటి పనిని నెగ్గించేసుకుని ఒక దండం పెట్టి దిగిపోదాం అని అనిపించదా? కనుక నేను మీకంటే ముందుగా రెడీ కనుక కాస్త ఓపిక పట్టి అర్థం చేసుకోవాలి అని అనిపిస్తే ఇంకా ఎన్ని పుస్తకాలు కాదు, ఎంతమంది పెద్దల్ని సేవించడం కాదు, ఏ రకంగానైనా సరే ఇలాంటి విశేషార్థాలన్నింటినీ మనం తెలుసుకోగలుగుతాం. తరతరాలు నిలిచిపోయేలాగా ఒక్క మాట విజ్ఞప్తి చేస్తాను. ఇంత మాదిరిగా ప్రతి శ్లోకాన్ని, ప్రతి పదాన్ని వివరించుకునేటటువంటి అవకాశం భగవంతుడు ఎప్పటికిస్తాడో తెలియదు. మన ఓపికలు ఎలా ఉంటాయో తెలియదు. ఆ చెప్పేటటువంటి వ్యక్తి అతని యొక్క భావావేశాలు, అభిప్రాయాలు ఎలా ఉంటాయో తెలియదు. ఏ విషయాలు ఎప్పుడు బయటికి వస్తాయో, ఎప్పుడు లోపలే ఉండిపోతాయో తెలియదు. కనుక అందిపుచ్చుకోవడం అవకాశాన్ని అనేది విచక్షణ, విజ్ఞత ఉన్నవారి లక్షణం. కనుక ఓపిక పట్టి మనకు ఉపయోగించేటటువంటి అంశాల్ని నేనేదో బహుశా రకరకాలుగా మాట్లాడేస్తూ ఉంటాను. దీనిలో ఏరుకుని రత్నాల్ని మాత్రం మీరు జాగ్రత్త పెట్టుకోవాలి. పోలు నీ వదిలిపెట్టేద్దురు కానీ. సరే, ఒక మాట ఏమంటే అనుకున్నాం కదా శ్లోకం, దాన్ని సంక్షేపంగా వివరించుకుందాం. బాఢమిత్యేవ కాకుత్స్థ ప్రహృష్టేన అంతరాత్మన. అంతరాత్మ ఈ సన్నివేశాలకి అంతకి ఎంతో సంతోషపడిపోతూ ఉంటే దీన్ని వివరించుకుంటేనే మనకి ఇంత ఆనందం, అలా కడుపు నిండిపోతోంది అంటే ఆ సన్నివేశంలోనే ఆ గంగ ఒడ్డున అలా తాటకా సంహారం జరిగి దుష్ట శిక్షణకు శ్రీకారం చుట్టినటువంటి రాముడికి ఆ గురు కటాక్షం, ఆ దివ్యమైనటువంటి ఆ కంటి చూపులు వాటన్నింటినీ పొంది తడిసి ముద్దయిపోతూ ఉండేటటువంటి రాముడికి ఆనందం కలగదా? అది ఇంత అంత అని చెప్పగలుగుతామా? కనుక అది లోపలే ఉంటుంది, అంతగా వ్యక్తపరచడానికి వీలు కాదు. అంతరాత్మ అది ఆనందించేటటువంటి అంతఃకరణం మనస్సు. కనుక ప్రహృష్టేన అంతరాత్మన. గురువుగారికి చెప్తారు, వారు ఎన్నెన్నో ఉపదేశాలు చేశారు ఆ సందర్భంలో. అన్నింటికీ ఒక్కటే మాట, సరే గురువుగారు, బాఢం, అలాగే గురువుగారు, తప్పకుండా గురువుగారు అని అంగీకరించి బాఢమిత్యేవ కాకుత్స్థ ప్రహృష్టేన అంతరాత్మన జగ్రాహ మంత్రగ్రామం. ఈ మంత్ర సముదాయాన్ని అంతని ఆ గురువుల నుంచి ఉపదేశంగా పొందారు. అయితే తదుత్తర క్షణంలోనే తే అపి ఉపతస్థుశ్చ రాఘవం అని ఆ ఉపసంహార మంత్ర దేవతలు కూడా మూర్తీభవించి రాఘవుడికి ప్రార్థన చేసి వంగి నమస్కరించి రాఘవుడికి ప్రదక్షిణం చేసి ఆ తరువాతి కథ అంతా రేపటి ప్రవచనంలో మనం వినబోతాం. గురువు కటాక్షం, ఆ గురువు యొక్క అనుగ్రహంతో నిండినటువంటి ఆ చూపు ఎంత విలువైనది. ఏ రకంగా అయితే మత్స్యం, చేప తన పిల్లలకి అభివృద్ధిని కలిగిస్తుంది, ఎలా అయితే కూర్మం అంటే తాబేలు తన సంతతికి అభివృద్ధి కలిగిస్తుంది, ఈ మాదిరిగా గురువు శిష్యుడికి ఎలా అభివృద్ధి కలిగిస్తాడు మనం తర్వాతి ప్రవచనంలో భగవద్ అనుగ్రహం వల్ల వివరించుకుందాం. లోకంలో ప్రతి ఒక్కరికి కూడా పరిపూర్ణమైనటువంటి శ్రీరామానుగ్రహం కలిగి సుఖంగా, శాంతిగా, హాయిగా, సంతోషంగా వర్ధిల్లెదరుగాక. హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. బాఢమిత్యేవ కాకుత్స్థః ప్రహృష్టేన అంతరాత్మనా జగ్రాహ మంత్రగ్రామం తే అప్యుపతస్థుశ్చ రాఘవం బాఢమిత్యేవ కాకుత్స్థః ప్రహృష్టేనాంతరాత్మనా జగ్రాహ మంత్రగ్రామం తే అప్యుపతస్థుశ్చ రాఘవం. ఆ
ఉపసంహార విద్యలు ఏవైతే ఉన్నాయో ఆ దేవతలందరూ కూడా సహజంగా విద్యను కష్టపడి సంపాదించుకోవాలి అని అంటూ ఉంటారు. కానీ విశ్వామిత్రుడు ఉపదేశించిన వెంటనే ఆ విద్యలన్నీ కూడా, ఆ దేవతామూర్తులన్నీ కూడా వారంతటి వారుగా రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి చేరుతున్నాయట. ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా అన్నట్లుగా ఒక్కసారి ఉపదేశం చేసినంతట మాత్రము చేతనే ఆ విద్యలన్నీ కూడా రామచంద్రమూర్తికి స్వాధీనమవుతున్నాయి వాటంతట అవిగానే. మరి అదేవిధంగా ఆ ఉపసంహార మూర్తులందరూ కూడా, ఆ దేవతామూర్తులందరూ కూడా స్వామి దగ్గరికి, రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి ఆనందంగా చేరుకున్నాయనే విషయాన్ని మనం చక్కగా ఈరోజు తెలుసుకున్నాము. అదేవిధంగా గురువు యొక్క మహిమను కూడా మనం తెలుసుకున్నాము. ఎందుకు అంటే శరీరమేవ మాతాపితరో జనయత అన్నట్లుగా శారీరకమైనటువంటి జన్మను తల్లిదండ్రులు ఇస్తే ఈ జన్మకు సార్థకతను చేకూర్చేటటువంటి జ్ఞానవంతమైనటువంటి జన్మను గురువు ఇస్తారు. కావున గురువుని గౌరవించాలనే విషయాన్ని కూడా మనం చక్కగా తెలుసుకున్నాము. మరి అలాంటి శ్లోకాన్ని మరొక్కసారి పారాయణ చేసుకున్నాము. బాఢమిత్యేవ కాకుత్స్థః బాఢమిత్యేవ కాకుత్స్థః ప్రహృష్టేనాంతరాత్మనా ప్రహృష్టేనాంతరాత్మనా జగ్రాహమంత్రగ్రామం తే జగ్రాహమంత్రగ్రామం తే అప్యుపతస్థుశ్చ రాఘవం అప్యుపతస్థుశ్చ రాఘవం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే అష్టావింశతితమే సర్గే శ్లోకరత్నం ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియస్య ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగ వాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీ వసిష్ఠ ఉవాచ అథ వర్ష సహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కోవరః క్షుచ్చ మాయాలం ఇతి చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ స్యామహం జీవసూచికా. అస్యోక్త్యా ద్వివిధా సూచిః భూత్వా లక్ష్యావిశామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్. క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశ పరం సుఖం ఇతి సంచింతయంతీం తాం ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా స్తనితాభ్రరవోపమం. బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే ఉత్తిష్ట త్వం తు తుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూత భవ్యేశ శ్యామహం జీవసూచికా. అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీ వసిష్ఠ ఉవాచ ఏవమస్త్వితి తాముక్త్వా పునరాహ పితామహః. సూచికా సోపసర్గాత్వం భవిష్యసి విశూచికా. సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి. దుర్భోజనాదురారంభాః మూర్ఖా దుస్థితయశ్చ యే దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి. ప్రవిశ్య హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్ వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా. సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి. గుణాన్విత చికిత్సార్థం మంత్రోయంతు మయోచ్యతే. బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసి. విశూచికాభిధానాసా నామ్నాప్యన్యాయ బాధికా. తస్యాః మంత్రః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం
హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ. ఇతి మంత్రీ మహామంత్రం న్యస్య వామకరోదరే మార్జయేదాతురాకారం తేన హస్తేన సంయుతః హిమశైలాభిముఖ్యేన విధృతాం తాం విచింతయేత్. కర్కటీం కర్కశాక్రందాం మంత్రముద్గరమర్దితాం ఆతురం చింతయేత్ చంద్రే రసాయన హృది స్థితం అజరామరణయుక్తం ముక్తం సర్వాధివిభ్రమైః. సాధకో హి శుచిర్భూత్వా స్వాచాంతస్సు సమాహితః క్రమేణానేన సకలాం ప్రోచినత్తి విశూచికాం. ఇతి గగనగతః త్రిలోకనాథః గగనగ సిద్ధగృహీత సిద్ధమంత్రః గతః ఉపగత చక్రవంద్యమానః నిజపురం అక్షయం ఆయం ఉజ్వలశ్రీః. ఇతి శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే 59తమః సర్గః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహ. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.